రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో తిరుమలాపూర్, రేగడి, దోస్వాడ, ఎట్లెర్రవెల్లి గ్రామాలలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆయన గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ త్వరలో అన్ని రకాల ప్రజలకు అందుతాయని భరోసా ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోసం ఆగిందమ్మా, అది ఎలక్షన్ కోసం ఆగింది. ఎలక్షన్ అయిపోయినాక 4000 వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినందుకు ఆగింది. 4000 వస్తుంది. सेंटर में भी कांग्रेस आना ये రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలంలోని రేగడి దోస్వాడలో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు తిరుమలాపూరు, అదేవిధంగా నేను షాబాదు మండలమే కాక చేవెళ్ల నియోజకవర్గంలోని చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు అన్ని పనులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మేము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను కూడా వాళ్ళు ఇంకా మొన్ననే కదా 3 నెలలు అయింది కదా, సరే ఇంకా టైం ఉంది అనే పద్ధతిలో రైతులు, మహిళలు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎట్లయితే హనుమాన్ జయంతి రోజు మేము షాబాద్ మండల్లో చేవెళ్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. రంజిత్ రెడ్డి చేయి గుర్తుకే ఓటేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. స్పందన చాలా బాగుంది ఆల్రెడీ. కానీ ఇంటింటికి వెళ్ళినాక వాళ్ళే చెప్తున్నారు మాది చేయి గుర్తుకే ఓటు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేయి గుర్తుకే వేసినాం, ఈసారి చేయి గుర్తుకే. మాకు నిధులు కావాలంటే చేయి గుర్తుకే వేస్తే మనకు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాం. జై కాంగ్రెస్. ప్రచారం కార్యక్రమంలో మన షాబాద్ మండలానికి వచ్చిన మన ఆర్యన్ రెడ్డి, మన ఇన్ఛార్జి భీం భరత్ గారు, మన రంజిత్ రెడ్డి మాజీ నాయకుడు, మాకు గురువు జైపాల్ రెడ్డి గారి మనవడు. మేము 3 రోజుల నుంచి తిరుగుతున్నాము గడప గడప ప్రోగ్రాంలో. స్పందన ఎలా ఉందంటే భీం భరత్కు కొద్దిగా అంత నెగ్లెక్ట్ చేసేమేమో అనే బాధ కనిపిస్తున్నది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కాకుండా గట్టి మెజార్టీతోని మన మండలం నుంచి గట్టి మెజార్టీతోని భీం భరత్ గారి నాయకత్వంలో మంచి మెజార్టీ చూపించి రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ ఎమ్మెల్యే అనే హోదా అధికారిక లోటును తీసుకొని రంజిత్ రెడ్డిని గెలిపించి భీం భరత్ గారికి సపోర్ట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షాబాద్ మండలం పెద్ద ఎత్తున మెజార్టీతో ఇవ్వడానికి నిశ్చితమై ఉన్నారు. కనుక వాళ్ళందరికీ ఇంకా కొన్ని ఊళ్ళు తిరిగేది ఉన్నది. అన్ని తిరుగుకొని షాబాద్ మండలం నుంచి 10,000 మెజార్టీ ఈసారి తీసుకొస్తామని గంటపదంగా చెప్తున్నాం. అందరికి జై కాంగ్రెస్.